దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువారి లోకానికి రావటము, ఆయన చనిపోవటము ఏమో, ఎందుకంటే మనను పరిశుద్ధ పరచటానికి, దేవుని యొక్క సన్నిధిలోనికి చేర్చడానికి, మనల్ని పవిత్రపరిచే దాని కొరకై ఆయన చనిపోయారు, ఆయన రక్తాన్ని కార్చారని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈ రోజున మరొక సంఘటన జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసు ప్రభువారి లోకంలోనికి రావటము, ఆయన చనిపోవటము దేనికని మనం చూసినట్లయితే, దేవుని యొక్క లేఖనాల్లో భక్తులు మనకి జ్ఞాపకం చేస్తూ, మన జీవితాల్లో మనము దేవునికి విరోధంగా ఉన్నాము కనుక మనకి దేవునికి మధ్య ఉన్న విరోధాన్ని తీసివేసి దేవునితో సమాధానపరచడానికి ఆయన చనిపోయాడని భక్తుడు పౌలు గారు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. హల్లెలూయా. దేవుడు పౌలు గారి ద్వారా ఒక చక్కటి విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. యేసు ప్రభువారు లోకానికి వచ్చి ఆయన చనిపోయినటువంటి అనేకమైన కారణాల్లో మరొక కారణాన్ని ఇక్కడ వివరిస్తా ఉన్నారు. ఎందుకు ప్రభువు ఈ లోకానికి వచ్చి చనిపోయారయ్యా అంటే ఏమని చెప్తా ఉన్నారు? మన జీవితాల్లో మనము ఎలాగున్నామట? దేవునికి విరోధులుగా ఉన్నామని చెప్తున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో మనము శత్రువులుగా ఉన్నామని చెప్తున్నాడు. ఏలయనగా శత్రువులమై ఉండగా అంటున్నాడు. దేవునికి శత్రుత్వం ఏంటి? మనతో మానవుడు భూమి మీద ఉన్నాడు, దేవుడు పరలోకంలో ఉన్నాడు. అయితే భూమి మీద ఉన్న మానవునికి పరలోకంలో ఉన్న దేవునితో శత్రుత్వం అనేది ఎలాగ ఏర్పడిందని మనం చూసినట్లయితే, దేవుడు మానవుని తన పోలికలో తన స్వరూపమందు సృజించినప్పుడు గొప్ప మహిమ, తేజస్సు, అలాగే తన యొక్క దైవత్వాన్ని, ఆశీర్వాదాలు దేవుడు నింపాడు. కానీ ఆ సమస్తాన్ని కూడా పోగొట్టుకొని పాపం చేసిన వాడే బయటికి తోలివేయబడ్డాడు. ఇప్పుడేమైందంటే, ఎందుకు అక్కడి నుంచి తోలివేశాడయ్యా అంటే దేవునికి వ్యతిరేకమయ్యాడు, దేవునికి విరోధిగా చేయబడ్డాడు. ఒక ఇంట్లో నుంచి ఒక పిల్లవాడిని తండ్రి బయటకు తోలేశారు, కుటుంబం బయటికి వెలివేసిందంటే దాని అర్థం ఏంటి? ఆ కుటుంబానికి ఆ బిడ్డ విరోధం అయిపోయాడు. ఇప్పుడు దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు, సమస్తాన్ని కలుగు చేస్తున్న వాడు ఆయనే. సృజించి కలుగు చేస్తున్నటువంటి ఆయన మీదే విరోధముగా తిరిగాడు. చేయవద్దన్నటువంటి పనిని చేసి, అతిక్రమాన్ని చేసి, పాపము చేసి, పరిశుద్ధతని, నీతిని, దైవత్వాన్ని పోగొట్టుకొని ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉండలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు కనుక అక్కడి నుంచి దేవుడు తోలివేశాడు. కనుక ఆ విరోధం అనేది ఇప్పుడు ఆ ఇద్దరి మధ్యలో ఏర్పడింది అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ విరోధంగా ఉన్నటువంటి ఆ విరోధాన్ని తీసివేయటానికి ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా అంటున్నాడు. ఇప్పుడు మనం దేవునికి శత్రువులమయ్యాము. దేవునికి శత్రువులుగా ఎలా ఉన్నామంటే యాకోబు 4వ అధ్యాయం 4వ వచనం చెప్తా ఉంటాడు, లోక స్నేహము దేవునికి వైరమని చెప్తున్నాడు. లోకంతో స్నేహం చేసినప్పుడు, లోక సంబంధమైన వాటితో మనం స్నేహం చేసినప్పుడు దేవునికి విరోధులుగా ఉంటాం, శత్రుత్వాన్ని కలిగి ఉంటామని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? మనుషులందరూ కూడట పౌలు గారు చెప్పినట్లుగా ఇదివరకు మనం అందరం ఏం చేస్తామంటున్నా అంటే ఈ లోక మర్యాద చొప్పున నడుచుకున్నారు. ఈ లోక మర్యాద చొప్పున నడుచుకోవటం ద్వారా ఇప్పుడు మన జీవితాల్లోకి ఏమొచ్చిందంటే పాపం అనేది వచ్చేసింది. ఈ లోకం అనేది మన లోపలికి వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయనకి వ్యతిరేకులంగా చేయబడ్డాము. ఆయన యొక్క సన్నిధిలో మనం ఉండకుండా ఈ లోకాన్ని అనుసరించామని చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనంలో, మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిని అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు విరోధం అనేది ఎందుకు వచ్చిందట? దేవుణ్ణి విడిచిపెట్టేసి
దేవుని మాట కాకుండా దేవునికి వ్యతిరేకమైనటువంటి సాతాను యొక్క మాట వింటాం. ఈ లోకము దేవునికి వ్యతిరేకమైంది కాబట్టి ఈ లోక ధర్మము చొప్పున నడుచుకోవటం, ఈ లోక ధర్మము చొప్పున మనం నడుచుకోవటం. ఎందుకంటే రోమేలు రాసిన పత్రికలోనే 8వ అధ్యాయం 7వ వచనం చెప్తున్నాడు, ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అదే దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు అని చెప్తా వచ్చాడు. ఏ మాత్రమును లోబడదు. ఏమైందంటే ఇప్పుడు శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైంది. ఇప్పుడు సాతాన్ అనేవాడు ఎవడో దేవుణ్ణి వ్యతిరేకించి దేవునికి తిరుగుబాటు చేసి పరలోకంలో నుంచి పడతోయబడ్డటువంటి దూతల సమూహము సాతాను యొక్క గుంపు. ఇప్పుడు ఆ సాతాన్ అనేవాడు ఏమయ్యాడు, ఇప్పుడు ఆ తోటలోనికి వచ్చి ఆ ఇద్దరి మనుషుల యొక్క మనస్సులను ఏం చేశాడు, వాడు చేశాడు, గలిబిలి కలిగించాడు. లోక సంబంధమైన దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు ధర్మాన్ని పాటించి వారు కూడా చెడిపోయారు. ఇప్పుడు విరోధం అనేది ఏర్పడింది అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు లోకానుసారమైనటువంటి మనస్సు, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనటువంటిది. అందువలన ఇప్పుడు మన జీవితాల్లో మనము దేవునికి విరోధులుగా, శత్రువులుగా ఉన్నాము అని చెప్తున్నాము. ఇప్పుడు శత్రువులుగా ఉన్నాం కనుక దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే బయటికి తోలివేయబడ్డటువంటి ఆ ఆదాము ద్వారా మిగిలినటువంటి ఆ యొక్క మానవాళ్ళందరినీ కూడా తిరిగి దేవుని దగ్గరికి తీసుకోవాలనుకుంటున్నాడు. దేవుని దగ్గరికి చేర్చబడాలని కోరుకుంటా ఉన్నాడు. ఇప్పుడు దేవుని దగ్గరికి చేర్చబడాలంటే ఏం కావాలి? దేవునితో ఉన్నటువంటి వైరాన్ని తీసివేయబడాలి, దేవునితో ఉన్నటువంటి శత్రుత్వాన్ని తీసివేయబడాలి. ఆ శత్రుత్వం అనేది, వైరం అనేది తీసివేయబడకుండా మరలా ఇద్దరు కలిసి మాట్లాడుకునే అవకాశం అనేది ఉండదు. ఇద్దరి మధ్యలో విభేదాలు కలిగినప్పుడు వీడి పక్క వాడి పక్క వెళ్ళిపోతూ ఉంటారు. ఇద్దరు మాట్లాడుకోరు, ఇద్దరు ఎదురుపడరు, ఇద్దరు ఒక దగ్గర ఉండరు. అయితే ఇక్కడ దేవుడికి ఇప్పుడు మనం అందరం కూడా విరోధులమయ్యాము, శత్రువులం అయిపోయాము. ఎందుకనంటే శరీరానుసారమైన మనస్సును అనుసరించాము, ఈ లోక ధర్మము చొప్పున మనం నడుచుకున్నాము. మన జీవితాల్లో పాపం చేసి, పాపం అనేది దేవునికి వ్యతిరేకమైంది కనుక, అపరాధం అనేది దేవునికి వ్యతిరేకమైంది కనుక వాటి వల్ల మనం ఇప్పుడు ఆత్మ సంబంధంగా మనం చచ్చిన వారం అయిపోయాము కనుక ఇప్పుడు దేవుడి నుంచి దూరస్తులుగా చేయబడ్డాము. అందుకొరకే దూరంగా ఉన్న మనల్ని తిరిగి మళ్ళా తన దగ్గరకు చేర్చుకోవాలంటే ఇద్దరి మధ్యలో ఏం కావాలి? సమాధానం కావాలి. ఇద్దరి మధ్యలో విభేదం అనేది తీసివేయబడాలి. ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి అగాధాన్ని ఏం చేయాలి? కూర్చోాలి. ఈ మనసులో కొన్ని ఉంటాయి, వాళ్ళ మనసులో కొన్ని ఉంటాయి. వీడి మనసులో ఉన్నాయి వాళ్ళ మీద వ్యతిరేకంగా, వాళ్ళ మనసులో ఉన్నాయి వీళ్ళ మీద వ్యతిరేకంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఏం చేయబడాలి? ఇప్పుడు ఇద్దరి మనసుల్లో ఉన్న దాన్ని తీసివేయాలి. ఇద్దరి మనసుల్లో ఉన్న దాన్ని తీసివేసి వాళ్ళిద్దరికి మళ్ళా ఏం చేయాలంట? ఏక స్వభావాన్ని, ఏక మనసును తీసుకొని రావాలి. అలాగా తీసుకొని రావటానికి ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా, ఎవరి ద్వారట? ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన పక్షమున సమాధానపరచబడిన వారం అవుతాం. దేవునితో సమాధానపరచబడాలి. ఇప్పుడు దేవునితో సమాధానపరచబడాలంటే ఎవరు కావాలయ్యా అంటే ఆయనతో మనకి సమాధానాన్ని కలుగు చేయగలిగాడు కావాలి. ఆయనకి మనకి మధ్యలో మాట్లాడగలిగిన వాడు కావాలి. కాబట్టి అది చేయగలిగిన వాడు ఎవడో కూడా లేడు కనుక ఏం చేశాడు దేవుడు? ఆయన కుమారుడే పంపించాడు. ఆయన కుమారుని పంపించి ఆయన కుమారుని మరణము ద్వారా మనకు సమాధానాన్ని ఇవ్వాలనుకున్నాడు. కొలసీలకు రాసిన పత్రికలో మనం గమనిస్తా ఉన్నట్లయితే 1వ అధ్యాయము 21వ వచనంలో, మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారనై ఉండిన మిమ్మును కూడా
తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచయను. హల్లెలూయా. ఏమైనా జ్ఞాపకం చేస్తున్నా అండి? మనలను దూరస్తులుగా ఉన్నటువంటి వారిని, విరోధులుగా ఉన్నటువంటి వారిని మనలా ఆయనతో కలపటానికి, మనము పాపము చేత అపరాధము చేత చచ్చినటువంటి వారంగా ఉన్నటువంటి మనలను తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి మరలా తీసుకుని వెళ్ళటానికి ఇప్పుడు ఏం చేశాడంటే, ఆయన అంటే దేవుడే ఆయన కుమారుని మరణము ద్వారా మనలను సమాధానపరచ ఉద్దేశించాడని చెప్తున్నాడు. ఆయన కుమారుని మరణము ద్వారా మనల్ని సమాధానపరచ ఉద్దేశించాడు. కాబట్టి మనమందరము కూడా గత కాలము దేవునికి దూరస్తులంగా ఉన్నాము. దూరంగా ఉన్నాము కాబట్టి ఇప్పుడు ఏం చేయబడాలి? దగ్గరికి తీసుకురాబడాలి. దగ్గరకు తీసుకురావాలి. దగ్గరకు తీసుకుని వచ్చిన తర్వాత ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి భేదాన్ని తీసివేయాలి. ఆ భేదాన్ని తీసివేసి మనల్ని ఏం చేశాడంట? తన సన్నిధిని నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను నిరపరాధులుగాను మనలను నిలబెట్టడానికి, ఆయన ఎదుట మనల్ని నిలబెట్టడానికి ఆయన మాంసయుక్తమైనటువంటి దేహమందు మరణము ద్వారా ఇప్పుడు మనలను సమాధానపరిచాడు అని చెప్తున్నాడు. మనం మాంసయుక్తమైనటువంటి దేహమందు, మాంసయుక్తమైన దేహమందు అని ఎందుకు చెప్తున్నాడంటే, మనము శరీరంతో పాపం చేశాం కాబట్టి శరీర సంబంధంగానే పాప విమోచన జరగాలి. అందుకొరకే ఆయన ఏం చేశాడంట? మాంసయుక్తమైనటువంటి శరీరము ద్వారా భూమి మీదకి వచ్చాడు. ఆ మాంసయుక్తమైన శరీరం ద్వారా భూమి మీదకి వచ్చి దూరస్తులైనటువంటి మనల్ని, ఆయనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి మనల్ని ఇప్పుడు ఆయన ఎదుట నిలబెట్టడానికి, మన కొరకు మన శరీరానికి పవిత్రత కలుగు చేయాలని, మన శరీరానికి నిష్కళంకత్వం కలుగు చేయాలని, మన శరీరానికి నిర్దోషత్వాన్ని ఇవ్వాలని ఆయన తన శరీరానికి మరణాన్ని అప్పగించుకున్నాడు. అందుకు ఆయన ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ దైవ కుమారుడైన ఆయన ఏం చేశాడు? ఇప్పుడు పౌలు గారు తిమోతిలో చెప్పినట్టుగా పరలోకాన్ని, దేవుని యొక్క నివాసాన్ని విడిచిపెట్టాడు. దైవత్వంతో కూడినటువంటి ఆ మహిమను విడిచిపెట్టేశాడు. దేవునితో సమానంగా ఉన్నటువంటి ఆ భాగ్యాన్ని విడిచిపెట్టేశాడు. ఇప్పుడు ఆయన మన కొరకు మానవుడుగా, రిక్తుడుగా, దాసుడుగా శిలువ మరణము పొందినంతగా తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడు. దేనికంటే ఆ శిలువ మరణము ద్వారా అందరికీ దేవునితో సమాధాన పరచాలి అని. దేవునితో సమాధాన పరచడానికి యేసు ప్రభువారు ఎందుకు రావాలంటే, చాలా పర్యాయాలు పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ చెప్పినట్టుగా, ఒక వ్యక్తిని విమోచించాలంటే ఆ వ్యక్తి పాపం లేనివాడుగా ఉండాలి, నిర్దోషిగా ఉండాలి, పరిశుద్ధుడుగా ఉండాలి, నిష్కలంకుడుగా ఉండాలి. కనుక అవన్నీ కలిగిన వాడు భూమి మీద ఒక్కడు కూడా లేడు, ఒక్కడును లేడు. అందరూ కూడా పాపము చేసి దేవుడు గురించి మహిమను పొందలేకపోయాడు. దేవుడు పరలోకంలోంచి ఆకాశంలోంచి తొంగి చూస్తూ ఉంటే ఒక్కడైనా నీతిమంతుడు కలడేమని చూస్తున్నాడంట. కానీ భూమి మీద ఎలా ఉన్నాడంట? అందరూ కూడా కేవలము దారి తప్పి తిరుగుతూ ఉన్నారంట. ఒక్కడు కూడా దేవుని మార్గములో లేరు, దేవుని వెతుకువారు లేరు అని చెప్తున్నాడు. దేవుణ్ణి వెతికేవారు, దేవుని మార్గంలో నడిచేవాడు, దేవునితో జీవించాలని కోరుకునేవాడు ఒక్కడు కూడా లేడట. లేకపోవడం వల్ల ఏమైంది? ఇప్పుడు ఆయనే భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఆయనే భూమి మీదకి వచ్చి ఈ మనుషులందరి కొరకు విమోచన కలిగించాలనుకున్నాడు. ఆ విమోచన ద్వారా, ఆయన మరణము ద్వారా ఇప్పుడు కలిగిన విరోధాన్ని, దూరాన్ని తీసివేసి ఆయన మరలా ఏక స్వభావాన్ని కలిగి జీవించేవారుగా చేయాలనుకుంటున్నారు.
అందువలన దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో మనం ఎల్లప్పుడూ కూడా ఆయన రక్తము ద్వారా మాత్రమే ఆయన మరణము ద్వారా మాత్రమే మనము దేవునితో సమాధానపరచబడతాము. ఆయన మరణము కాకుండా మనల్ని దేవునితో సమాధానపరిచేది మరొకటి లేదు అని చెప్తున్నాడు ఇక్కడ. అందుకనే కొలసీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం, శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందు ఉన్నవైనను పరలోకమందు ఉన్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవల్లని తండ్రి అభిష్టమాయను అని చెప్తున్నాడు. ఎలాగట? అవి భూమి మీద ఉన్నా సరే పరలోకంలో ఉన్నా అయినా సరే సమస్తాన్ని కూడా దేవుడు ఇప్పుడు ఏం చేయాలనుకున్నా అంట, తనతో సమాధాన పరుచుకోవాలనుకుంటున్నాడు. ఆ సమాధానం అనేది ఎలా సమాధాన పరుచుకుంటాడయ్యా అంటే శిలువ రక్తము ద్వారా అంటున్నాడు. ఎలాగట? ఆయన శిలువ రక్తము ద్వారా సంధి చేయాలనుకున్నాడు అని చెప్తున్నాడు. యేసు క్రీస్తు వారి యొక్క శిలువ రక్తము ద్వారా దేవుడు మానవులతో సంధి చేయాలనుకుంటున్నాడు. దేవుడు మానవులతో సంధి చేయాలంటే దానికి ఏం కావాలి? శిలువ రక్తం కావాలి. ఆ శిలువ రక్తం అనేది లేకుండా, ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారు మరణం అనేది కాకుండా సంధి చేయటం కుదరదు. అందువలన దేవుడు ఇప్పుడు తనతో అంతటిని కూడా సమాధాన పరుచుకోవాలని తండ్రికి అభిష్టమైంది. తన అభిష్టాన్ని తీర్చుకోవటానికి మరలా పాడైపోయినటువంటి, చెడిపోయినటువంటి, బయటికి తోలివేయబడ్డటువంటి, పాపము చేత అపరాధము చేత చచ్చినటువంటి వారుగా ఉన్నటువంటి ఆ మానవాళ్ళందరినీ కూడా మరలా తన దగ్గరకు తీసుకోవాలనుకుంటున్నాడు ఇప్పుడు. ఎందుకంటే నన్ను చెప్పుకున్నట్టుగా 1 యోహాను పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనం చెప్పుకున్నాం, యేసు క్రీస్తు వారి యొక్క రక్తము మన పాపములను కడిగి మనను శుద్ధులుగా చేయను, పవిత్రులుగా చేయనని చెప్పాడు. ఇప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఏం కావాలి? శుభ్రం చేయబడాలి. అందుకే యేసు ప్రభువు ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నాడు, ఒకడు చిన్నోడు ఉన్నాడు. వాడు ఏం చేశాడంట, తండ్రికి వ్యతిరేకంగా ఎదురు తిరిగి వాడు సంపాదించకపోయినా వాడు తండ్రి సంపాదించిన దాంట్లో వాడు పుట్టానని చెప్పి వాడు వాటా వాడు పోగేసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి లోకంతో స్నేహం చేశాడు, పాపంతో స్నేహం చేశాడు, ఉన్నదంతా కూడా పోగొట్టుకున్నాడు. చివరికి ఏమీ లేనటువంటి వాడుగా చేయబడ్డాడు. ఆ చివరికి లోకంలో నీచమైనటువంటి పందులతో కూడా సహవాసం చేద్దామని, వాటితో కలిసి భోజనం చేద్దామని అనుకున్నాడు. కానీ అవి కూడా వాడిని దగ్గరికి రానివ్వకుండా తోసేసినాయి. అవి తోసేసినాయి అట. ఇప్పుడు వాడేదో మారు మనసు కలిగి తండ్రి దగ్గరికి వెళ్దాం అనుకొని, ఒక పనోడుగా ఉందాం అనుకొని వెనక్కి తిరిగి వచ్చాడు. వచ్చినప్పుడు తండ్రి రాంగాలను తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టాడా? పెట్టలేదు. ఏం చేశాడు? రాంగాలనే ముందు వాడికి క్షౌరం చేయించాడు. ఆ క్షౌరం చేయించేసి వాడికి స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగించి ఉంగరాన్ని పెట్టి కాళ్ళకి చెప్పులేసి ఇప్పుడు చెప్తున్నాడు, ఇదిగో వీడు నా కుమారుడు చచ్చిపోయాడు, తిరిగి బతికాడు. ఇప్పుడు వీడు నా కుమారుడు తప్పిపోయాడు, దూరం వెళ్ళిపోయాడు, మళ్ళా ఇప్పుడు నా దగ్గరికి తిరిగి వచ్చాడు అని గొప్ప విందు చేసి పెట్టుకున్నాడు. అలాగే దేవుడి నుంచి దైవ సంబంధమైనటువంటి పరిశుద్ధ స్థలమైనటువంటి ఏదేనులో నుంచి తోలివేయబడ్డటువంటి ఆదాము తర్వాత వచ్చినటువంటి సంతానం అంతా కూడా ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు లెక్కలో దూరంగా ఉన్నారు. ఒకవేళ దేవా నన్ను క్షమించాయా, నీ పనోడుగా ఉంచుకోయా అని మనం అనుకోని దగ్గరకు వచ్చినా కానీ లోపలికి వెళ్ళటానికి అవకాశం లేదు. ఆ లోపలికి వెళ్ళాలి, ఆయనతో మళ్ళా కలిసి ఉండాలంటే ఏం కావాలట? మనం శుభ్రం చేయబడాలి, మనం కడగబడాలి, మనకున్న మురికంతా కూడా తీసివేయబడాలి. మన జీవితాల్లో దేవునికి అడ్డంగా ఉన్న అన్నిటిని కూడా శుభ్రం చేసుకోవాలి. అందుకనే యెషయా గ్రంథంలో 59వ అధ్యాయంలో 1 నుండి వచ్చానని చెప్తున్నాడు, రక్షింప నేరకున్నట్లుగా దేవుని హస్తము కుర్చగా లేదు,
వినకుండా ఉన్నట్లుగా దేవుని యొక్క చెవులు మందం కాలేదు. కానీ ఇప్పుడు ఏమైంది? మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుముగా వచ్చును. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును. కనుక ఆయన లోపలికి తీసుకోవట్లేదు. ఇప్పుడు లోపలికి తీసుకోవాలంటే ఏం చేయాలి? ఆయనకి మనకు అడ్డొచ్చిన పాప దోషాలని తీసివేయాలి. ఆయన ముఖాన్ని కప్పినటువంటి పాపాన్ని తీసివేయాలి. అప్పుడు శుభ్రం చేయాలి. ఆ శుభ్రం చేయటానికి నేను చెప్పుకున్నట్టుగా ఇర్మియాలో క్షారం అనేది, సబ్బు అనేది ఏది కూడా మనల్ని శుద్ధులుగా చేయదు. ఒకే ఒకటి ఏది? గొర్రె పిల్ల యొక్క నిర్దోషమైన, నిష్కలంకమైన, పరిశుద్ధమైన రక్తము, ఆయన క్రీస్తు రక్తము తప్ప ఏది మనల్ని శుద్ధి చేసేదిగా లేదు. కనుక ఆ రక్తమే మనల్ని శుద్ధి చేసేది. కనుక ఆ రక్తము ద్వారా, అంటే రక్తం కావాలంటే ఏం చేయాలి? రక్తం కావాలంటే గాయం చేయాలి. ఇప్పుడు గాయం చేయడానికి ఏం చేశాడు? ఆయన సిలువకి అప్పగించాడు. సిలువకు అప్పగించాడు. ఆ సిలువ వేయబడ్డటువంటి ఆయన రక్తము, శరీరంలో రక్తము, ఆయన శరీరం ఉన్నటువంటి రక్తం అంతా కూడా కారింది. ఆ రక్తం ఇప్పుడు మనల్ని కడుగుతుంది, మనం శుద్ధి చేస్తా ఉంది, మనల్ని పరిశుద్ధపరుస్తుంది. మనకి పోయినటువంటి దేవునితో ఉన్న సంబంధాన్ని తిరిగి మనల్ని కలుపుతాతుంది. దేవునితో తిరిగి మన సంబంధాన్ని కలుపుతా ఉంది. ఆ సంబంధాన్ని కలపటానికే ఇప్పుడు తండ్రికి ఇష్టమైంది కాబట్టి కుమారుల్ని తన దగ్గరికి చేర్చుకుంటా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు నాకు దూరస్తులుగా ఉన్నారు, మళ్ళా వాళ్ళు నా దగ్గరకు వస్తే బాగుండు, మరలా వాడు చెడిపోయిన స్థితిలో ఉంచి సరిచేయబడితే బాగుండని దేవుని యొక్క ఆలోచన కలుగుతా ఉంది. దేవునికి ఆలోచన కలిగింది కనుక ఏమన్నాడు? ఇప్పుడు ఆయన తండ్రి తన కుమారుని మరణము ద్వారా, శిలువ రక్తము ద్వారా వాళ్ళనన్నింటినీ కూడా ఏం చేయాలంట? తనతో సమాధాన పరుచుకోవాలని ఆయనకు అభిష్టమైంది. ఇప్పుడు ఇష్టమైంది. అందుకొరకే ఆయన ప్రియకుమారుని యేసుక్రీస్తును లోకానికి పంపి ఆయనను మరణానికి అప్పగించాడు అని చెప్తున్నాం. ఆయనను మరణానికి అప్పగించాడు. ఇప్పుడు సమాధానం కలుగు చేస్తా ఉన్నాడు. అందుకని యేసుప్రభువు కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనంలో ధన్యతల గురించి మాట్లాడుతూ ఒక మాట, సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు అన్నాడు. సమాధానాన్ని కలిగించే వాళ్ళు ఎవరు? ఎవరట? దేవుని కుమారులు. సమాధానం కలుగు చేస్తున్నారంటే దేవుని పిల్లలు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడుగా లోకానికి వచ్చి దేవునికి మిగిలినటువంటి మానవ జాతికి మధ్యలో ఉన్నటువంటి వైరాన్ని, దూరాన్ని, శత్రుత్వాన్ని, విరోధాన్ని, సమస్తాన్ని కూడా తీసివేసి తండ్రిని మనల్ని ఏం చేస్తున్నాడంట? సమాధాన పరుస్తా ఉన్నాడు. ఇద్దరిని కూడా కలుపుతా ఉన్నాడు. మరలా కలపటం అంటే దాని అర్థం ఏంటి? మరలా కలుస్తున్నాం అంటే అర్థం ఏంటి? ముందు కలిసి ఉన్న వాళ్ళే విడిపోయారు కదా. ముందు కలిసి ఉన్న వాళ్ళు విడిపోయారు. ఇప్పుడు కనుక తిరిగి రీకన్సిలేషన్ చేస్తున్నాడు. మరలా కలుపుతా ఉన్నాడట. అది కలపటానికి తండ్రి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించాడు. కనుకనే ఆయనే మనకు ఎవరై ఉన్నారయ్యా అంటే సమాధానకర్త ఉన్నాడని చెప్తున్నారు. ఆయన ద్వారానే మనకి సమాధానాన్ని కలుగు చేసేవాడు. కొరింథీయుల 2వ పత్రికలో 5వ అధ్యాయం 18, 19 వచనాల్లో సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించునని పౌలు గారు చెప్తా వచ్చారు. ఇక్కడ ఏం చేశాడ? సమస్తం ఎవరు ఏట? దేవునియే. ఈ భూమిలో ఉన్న సమస్తం కూడా ఎవరిదే? నాదే అని చెప్పాడు దేవుడు కదా. భూమియు దాని యందున్న సమస్తము నాదే అంటున్నాడు. సముద్రము దానిలో ఉన్న సమస్తము నాదే అన్నాడు. పరమండలము సమస్తము నాదే అని చెప్పాడు. ఎందుకంటే ఈ సృష్టిని కలుగు చేసిన వాడు ఆయనే. ఇక్కడ మనకు కనపడే సమస్తం కూడా ఆయనవే. అయితే ఇప్పుడు సాతాన్ అనేవాడు చేంజ్ చేశాడంటే, అపవాది అనేవాడు చేంజ్ చేశాడంటే,
ఇద్దరి మధ్యలో గొడవ పెట్టి గలిబిలి చేసి పాపాన్ని కలుగు చేసి దూరం చేశాడు, శత్రుత్వాన్ని ఇచ్చాడు, విరోధాన్ని కలుగు చేశాడు, విభేదాలను ఇచ్చి మనల్ని ఆయనతో ఉండకుండా మనల్ని పక్కకి నెట్టివేశాడు. కనుక ఇప్పుడు యేసు క్రీస్తు వారి ద్వారా తిరిగి మరలా ఆయన ఏం చేయాలనుకున్నాడు? సమాధానపరుచుకోవాలనుకుంటున్నాడు. కనుక ఆయన కుమారుడిని లోకానికి పంపించాడు. ఆయన పంపటం ద్వారా ఏమైందంటే ఆయనే మనకి సమాధాన కరుడై ఉన్నాడు అంటున్నాడు. ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో 16వ వచనం మనం చూస్తే, తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగూ చేసెను గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమయ్యంట? మనకి సమాధాన కారకుడై ఉన్నాడు. సమాధాన కారకుడై ఉన్నాడు అని చెప్తుంది. ఆయన మనకి సమాధాన కారకుడు అంటే తండ్రితో మనల్ని సమాధాన పరచటానికి కారణం ఆయనే అయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన లేకపోతే మనం సమాధాన పరచబడే వాళ్ళం కాదు. ఆయన లేకపోతే విరోధం పోయేది కాదు. ఆయన లేకపోతే శత్రుత్వం అనేది పోయేది కాదు. అందుకని ఏం చెప్తున్నా అంటే ఆ ఇద్దరికి మధ్యలో సమాధాన కారకుడయ్యాడు. అంటే ఇద్దరిని కూడా సమాధాన పరిచాడు. ఏదైనా విభేదాలు కలిగినప్పుడు ఏమంటారు? వాళ్ళిద్దరిని సరిచేసేవాడు కావాలి. అందుకనే పౌలు గారు చెప్తా ఉంటాడు, యేసు క్రీస్తును మధ్యవర్తి దేవునికి మనకే ఉన్నాడని చెప్తున్నాడు. మనకి దేవునికి మధ్యలో ఒక మధ్యవర్తి ఉన్నాడు. ఆయన ఎవరట? యేసు అను నరుడు అని చెప్తున్నాడు. యేసు అనే నరుడు. ఎందుకనంటే దైవంగా ఉన్నవాడు పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు. అంటే దైవ కుమారుడు ఆయన. ఇప్పుడు భూమి మీదకి వచ్చాడు కనుక మానవ కుమారుడుగా చేయబడ్డాడు. ఇప్పుడు దేవునికి మానవునికి మధ్యలో ఇద్దరిని సమాధానపరచాలంటే 2 రకాల లక్షణాలు కావాలి. అంటే దైవత్వం తెలిసి ఉండాలి, మానవత్వం తెలిసి ఉండాలి. దైవత్వం తెలిసి ఉండాలి అనుకోండి, మానవ బాధలు తెలియవు. అవునా? బాగా గొప్ప ఇంట్లోంచి వచ్చాడు అనుకో, పేదింట్లో ఉన్న బాధలు తెలుసు వాళ్ళకి ఏం తెలియదు. ఎందుకంటే సమృద్ధిగా ఉంటుంది వాళ్ళకి, పేదవాడికి లేమిగా ఉంటుంది. కనుక గొప్పగా సమృద్ధి కలిగింది తెలిసి ఉండాలి, లేమనేది కూడా తెలిసి ఉండాలి. అంతేగాని లేమనేది తెలిసి సమృద్ధి కలిగిన దాంతో సమాధానం చేయలేరు. సమృద్ధి కలిగి ఉండే లేమితో ఉన్నవాడితో సమాధానం చేయలేడు. కాబట్టి ఆయన ఎలాగొచ్చాడు? రిక్తుడుగా, దాసుడుగా, మరణము పొందేంతగా తను తాను తగ్గించుకొని వచ్చాడు లోకంలోనికి. అందుకనే మనకలాగా అన్ని విషయాల్లో కూడా శోధించబడి ఆయన శ్రమపడ్డాడు. కాబట్టి మానవులకున్న బాధలు, మానవులకున్న ఇబ్బందులు, మానవులకు ఉన్నటువంటి కష్టం అంతా యేసుప్రభు వారికి కూడా తెలుసు. ఆయనకు కూడా తెలుసు. ఆయన ఆకలిగా ఉన్నాడు, ఆయన దప్పిగా ఉన్నాడు, ఆయన కోప్పడ్డాడు, ఆయన అలసట చెందాడు, ఆయన నిద్రపడ్డాడు. ఇలాగా మానవులకు ఉన్నటువంటి అన్ని లక్షణాలు ఆయనలో ఉన్నాయి. అలాగే దైవత్వంతో కూడా అన్ని లక్షణాలు ఆయనలో ఉన్నాయి. ఆయన పరిశుద్ధుడు, పాపం లేకుండా జన్మించినవాడు, పాపం చేయకుండా జీవించినవాడు. పాపము, కళంకం అనేది ఆయనకు అంటకుండా ఉన్నటువంటి వాడు. కనుక ఆయన దైవ కుమారుడు, మానవ కుమారుడు అయి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవునికి మానవునికి మధ్యలో మధ్యవర్తిగా వచ్చి ఆయనే మనకు సమాధాన కారకుడుగా చేయబడ్డాడు అని చెప్పి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకపోతే, ఆయన చనిపోకపోతే, ఆయన రక్తము కార్చకపోతే మానవులకి పాపాలకి పరిహారం అనేది ఉండేది కాదు. పాపాలు క్షమించబడకపోతే మానవ జీవితంలో పరిశుద్ధపరచబడటానికి అవకాశం ఉండేది కాదు. మానవ జీవితంలో నీతిమంతులుగా చేయటానికి అవకాశం ఉండేది కాదు.
మానవుల్ని దేవునితో సమాధానపరచడానికే అవకాశం ఉండేది కాదు. ఎందుకనంటే దేవుడు భూమి మీదకి వచ్చి చచ్చిపోవటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన అమరుడు కాబట్టి మానవుడుగా వచ్చాడు. ఆయనే మనకి సమాధానానికి కారకుడుగా వచ్చాడు అని చెప్పాడు నాకు. ఆయన లోకానికి వచ్చి మనల్ని విడిపించి విమోచించి మన జీవితాలకి సమాధానాన్ని కలుగు చేశాడు. ఇప్పుడు తండ్రితో ఉన్న విరోధం తీసేశాడు, దూరాన్ని తీసివేశాడు. ఆ తర్వాత మనకి ఆయనకి మధ్యలో ఉన్న విభేదాన్ని తీసివేశాడు, లోకంతో ఉన్నటువంటి స్నేహాన్ని తీసివేశాడు. ఇప్పుడు దగ్గరకు చేశాడు. అందుకంటాడు పేతురు గారు మాట్లాడుతూ, ఇదివరకు మనము దేవునికి దూరస్తులుగా ఉన్నాము, కానీ ఇప్పుడైతే ఆయనకి సమీపస్తులుగా ఉన్నాం. ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేయబడ్డాము, పరిశుద్ధమైన జనాంగంగాను ఏర్పాటు చేయబడ్డవారు గాను రాజుల యాజక సమూహంగా చేయబడ్డామని చెప్తున్నాడు. కనుక అలాగా చేసి ఇప్పుడు మరలా మనల్ని తండ్రితో సమాధాన పరిచాడు. అలా చేసి ఇప్పుడు మరలా మనం దేవునితో జీవించడానికి దేవుని దగ్గరికి వెళ్ళగలిగేటువంటి ఒక అవకాశాన్ని ఆయన మనకి కలుగు చేశాడు. అది కలుగు చేసి ఆయన మన కొరకు చనిపోయాడు అని చెప్తున్నాడు. ఎఫెసీ రాసిన పత్రికలోనే 2వ అధ్యాయంలోనే 14 వచ్చిందామండి. ఆయన మన సమాధానం అయ్యుండి మీకును మాకును పుట్టిన ద్వేషమును అనగా ఇది రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. హల్లెలూయా. ఉభయులంటే ఎవరు? ఉభయులంటే ఇద్దరు కదా. ఈ ఇద్దరు ఎవరు? పరలోకం ఉన్న దేవుడు, భూమి మీద ఉన్న మానవులమే. కాబట్టి ఇప్పుడు పరలోకానికి మానవ భూమి మీదకి ఉన్నటువంటి వైరాన్ని తీసివేశాడు. ఎందుకంటే మధ్య గోడను పడగొట్టాడు. మధ్య గోడను పడగొట్టాడట. ఇందాక యెషయా గ్రంథం 59లో ఏం చదువుకున్నాము? మనకును ఆయనకి మధ్యలో మన దోషములు అడ్డుగా వచ్చినాయి, మన పాపములు ఆయన ముఖానికి కప్పివేసినాయి. ఇప్పుడు దోషాల్ని పాపాలని ఆయన కొట్టివేసి వాటిని పడగొట్టి మనల్ని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిష్కళంకులుగాను నీతిమంతులుగా చేసి ఇప్పుడు దేవునితో మనల్ని సమాధానపరిచాడు. దాని కొరకే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. ఆయన భూమి మీదకి వచ్చి మన కొరకు ఆయన జీవించి పాపము లేకుండా ఉండి పాపులైనటువంటి మనందరిని కూడా దేవునితో సమాధానపరచడానికి కారకుడయి ఆయన ఇప్పుడు దేవుడు అయినటువంటి ఆయనకి మనకి మధ్యలో ఆ అడ్డుగా ఉన్నటువంటి ప్రతి గోడను పడగొట్టేశాడు. ఆ గోడను పడగొట్టి ఇప్పుడు ఇద్దరు కూడా కలిసి ఉండేట్టు చేశారు. దేవునికి మనుషులకి పరలోకానికి భూమి మీదకి అపరాధాలు అనేవి, పాపం అనేది, అతిక్రమాలు అనేవి, దోషములు అనేవి అడ్డుగా ఉండిపోయినాయి దేవునికి మనుషులకి. వాటన్నిటి కూడా యేసుక్రీస్తు వారు ఆయన శరీరము ద్వారా సిలువలో కొట్టివేసి మనల్ని దేవునితో సమాధానపరిచి దేవుని పిల్లలుగా తిరిగి మనల్ని ఆయన సన్నిధిలో నిలబెట్టాడు. అందుకు ఆయన లోకానికి వచ్చాడు. కనుక మన జీవితాల్లో ఉన్న విరోధం తీసేసినందుకు, మన జీవితాల్లో ఉన్నటువంటి దూరాన్ని తీసివేసినందుకు, మనతో ఆయనకున్నటువంటి సమస్తమైనటువంటి ఆ యొక్క ద్వేషాన్ని తీసివేసి మన సమాధాన కారకుడుగా ఉండి మనల్ని దేవునితో సమాధానపరిచిన ప్రభు పొందిన శ్రమలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీకు వందనాలు తండ్రి అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాం. తల ఉంచి ప్రార్థన చేసుకున్నాము.